మరి ప్రస్తుతం మనము నగరకల్లో వివిధ పార్టీల మరి క్యాండిడేట్లు కౌన్సిలర్ క్యాండిడేట్ ప్రచారం చేస్తున్న సందర్భంగా చూస్తున్నాం. మనం ప్రస్తుతం 13వ వార్డు కౌన్సిలర్ మరి పోతుల సునీత రవీందర్ గారు ప్రచారం చేస్తూ మనకు మరి ఇక్కడ కంటపడ్డారు. వారిని అడిగి వారి యొక్క ప్రచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది ఎన్నికలు చేసేందుకు. మరి అప్పటివరకు మొత్తం వార్డులో ఉన్నటువంటి అందరూ కలిశారా? కలిసినాం సార్. 13వ వార్డు అభ్యర్థిని పోతుల సునీత రవీందర్ గారు నన్ను చిల్మర్తి లింగయ్య ప్రకటించారు. అభ్యర్థిగా ఎన్నుకున్న ఈ వార్డులో ఈ వార్డు అభివృద్ధి చేస్తాను, నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను సార్. అందరూ ఓటు వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. 70 కోట్లు ప్రకటించారు, ఫండ్స్ రిలీజ్ అయినాయి, అన్ని పనులు చేయగలను. సో చెప్పండి సార్, ఎలా ఉంది మీ యొక్క 13వ డివిజన్లో మీరు ఎంతమందిని కలిసారు? సార్, మా యొక్క నకరికల్లు కొత్తగా మా నకరికల్లు మున్సిపాలిటీ ఏర్పడ్డది ఈ సంవత్సరమే. మాకు గౌరవనీయులు చిరుమర్తి లింగయ్య గారు మాకు ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి గౌరవనీయులు మాకు మాన్యశ్రీ మరి ప్రజల మనిషి మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారి నాయకత్వంలో మా యొక్క 13వ వార్డు కానీ నకరికల్లు మున్సిపాలిటీలో ఉన్నటువంటి 20 వార్డులో కూడా ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతూ ఉన్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా మా యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లేనటువంటి ఒక మహత్తరమైన వైకుంఠ ధామం, అంటే చనిపోతే వాళ్ళకు ఒక హిందూ శ్మశాన వాటిక 80-90 లక్షలతోటి ఈరోజు ఏర్పాటు చేసినారు. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గత 10 సంవత్సరాల సంది నిరుపయోగం ఉన్న అటువంటి మనకు బస్టాండ్ను కూడా ఒక 40-50 లక్షలతోటి కూడా ఆ యొక్క బస్టాండ్ అభివృద్ధి చేశారు. అదేవిధంగా మరి ఒక స్టేడియంలో కూడా వాకర్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు 10 సంవత్సరాల సంది. వాళ్ళకు కూడా స్టేడియంలో ఒక వాకర్స్ మన స్ట్రీటు ఏర్పాటు చేసి ఆ యొక్క లైటింగ్ ఏర్పాటు చేసిండు. అదేవిధంగా 70-80 కోట్లతోటి మా నకరికల్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడుతుంది మంత్రి గారు కేటీఆర్ సహకారంతో 70 కోట్ల రూపాయల నిధులు కూడా తేవడం జరిగింది. ఆ యొక్క నిధులతోటి మరి సెంట్రల్ లైటింగు అటు తిప్పర్తి రోడ్డు కానీ, ఇటు నోముల రోడ్డు కానీ, ఇటు హైవే రోడ్డు కానీ, ఇన్పాల నుంచి ఆ బైపాస్ నుంచి ఈ బైపాస్ వరకు 70 కోట్ల సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని కోట్లతోటి కూడా మాకు సీసీ రోడ్లు కానీ, మోరీలు కానీ, ఈ యొక్క అన్ని విషయాల్లో కూడా మాకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారు. కాబట్టి మాకు డ్రైనేజ్ ప్రాబ్లం లేదు. మన ఒంటరి మహిళలు కానీ పింఛన్లు కానీ, మహిళలకు పింఛన్లు కానీ, వికలాంగులకు పింఛన్లు కానీ, ప్రతి ఒక్కరు కూడా మా యొక్క నకరికల్ మున్సిపాలిటీ కూడా కొత్తగా కూడా మాకు సంతోషం ఏంటంటే ఒక 500 డబుల్ బెడ్రూమ్లు కూడా మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. అది నిన్నే విషయం తెలిసింది. అందరూ కూడా మరి మాకు ఒకటే ఒక నమ్మకం ఉందండి. మాకు ఎందుకంటే మా యొక్క 13వ అభ్యర్థి పోతుల రవీందర్ సునీత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు తెలిసిన నాయకులు, వాళ్ళు ప్రజల్లో నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలు ఏమున్నాయో వాళ్ళకు నిత్యం అవగాహన ఉన్నది. మేము కూడా అందరం కూడా కార్యకర్తలను కూడా మేము రోజు తిరుగుతూ ఉన్నాం. వాళ్ళని చూసిన ప్రజలు మేము ఎక్కడ పోయినా కూడా 13వ వార్డులో మాకు అందరూ కూడా బ్రహ్మరథం పడతారు. ప్రతి ఒక్క ప్రజలు కూడా మమ్మల్ని వాళ్ళే ముందుగా ఇన్వైట్ చేసి మమ్మల్ని చూపించి దగ్గర పిలిచి మీ యొక్క పోతుల రవీంద్ర సునీత అభ్యర్థిని మేము అత్యధిక మెజార్టీ గెలిపిస్తాను కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా మరి మంగళారతులు కానీ స్వాగతాలు కానీ పలుకుతూ ఉన్నారు. మా యొక్క ధీమా ఉంది. మరి నకరికల్ కాన్స్టిట్యున్సీ మన మున్సిపాలిటీలో 20కి 20 వార్డులు మేము గెలుస్తామని ధీమాతో చిమ్మర్తి లింగయ్య అండ ఉన్నారు. కాబట్టి ఒక మున్సిపాలిటీని అభివృద్ధి పనులు నడిపిస్తారు మాకు నమ్మకం ఉంది. కాబట్టి మీ అందరికీ మీడియా ముఖంగా మరొక్కసారి కూడా మా యొక్క 20 మన వార్డుల నుంచి కూడా మీకు అందరికీ ప్రజలు కూడా చెప్తా ఉన్నాం. దయచేసి మరి కేసీఆర్ గారికి ఓటేయండి. ఈ యొక్క కారు గుర్తు ఓటేయండి. ఈ యొక్క వేరే వారికి మరి మాకు ఓటు వేయకుండా మరి కారు గుర్తు ఓటు వేయకుండా వేరే వారికి ఓటేస్తే కూడా అభివృద్ధి పదంలో మనం వెనుకబడిపోతాం. ఏ ఓటైతే మరి కారు గుర్తు గెలవదో ఆ వార్డులో కూడా మనకు ఎందుకు అభివృద్ధి పదాలు కుంటుపడతాయి అనే ఉద్దేశంతో కూడా అందరు ప్రజలు కూడా మాకు సహకరిస్తున్నారు. మీడియా వాళ్ళు, పోలీసులు అందరూ కూడా సహకరిస్తారు. కాబట్టి ఈ యొక్క మరి గెలుపుని మరి 3వ తారీఖు నాడు మేము అందరం కూడా మీ అందరితో పలుచుకోవడానికి ధీమా వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తిరుమతి లింగన్న. చెప్పండి సార్, మరి మొత్తం మీద చూస్తే మరి ఇంకా 3 గంటల్లో ఉంది ప్రచారం, ఇంకా ఉధృతం చేస్తారా? ప్రచారం అయితే ఇప్పటికైతే ఉధృతంగా నడిచింది. మనం ఇక్కడ ముఖ్య కార్యకర్త నేను మరి ఈ వార్డుకు 13వ వార్డుకి మా అభ్యర్థి సునీత ఉన్నదో ప్రతి ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకొని వాళ్ళ అభివృద్ధి కొరకు పాటుపడతాననేసి హామీ ఇస్తూ ముందుకు నడుస్తున్నారు. అట్లనే మనకు ప్రభుత్వం ఉన్నది, కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ మన మినిస్టర్ గారు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు చిరుమర్తి లింగయ్య గారు ఉన్నారు. ఇలా సహకారంతో ఈ వార్డులో కానీ ఇంకా 20 వార్డులలో కానీ ఎక్కడన్నా కానీ ఏది సమస్య ఉన్నా కానీ మన చిరుమర్తి లింగయ్య గారి దృష్టికి తీసుకెళ్ళేసి ఆ సమస్యను మొత్తం ఎంతవరకు ఉన్నా కానీ దాన్ని పరిష్కరించే బాధ్యత లింగన్న గారు తీసుకొని ప్రజలందరికీ ఏదైనా కానీ నాదే హామీ, నాది పూచికత్తు అన్నట్టు హామీ ఇచ్చారు. కాబట్టేసి ప్రజలందరూ కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి
మన సీఎం కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వాలనేసి వాళ్ళకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ముగిస్తాం. ఇదని మరి 13వ రైట్ చెప్పండి సార్. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఈ నకరికల్ మున్సిపాలిటీ పరిధిలో అన్న సిల్మర్తి లింగన్న గారి ఆధ్వర్యంలో మేము ఈ 20 వార్డులు ఆయన ఇచ్చిన అభ్యర్థులని పూర్తిగా గెలిపిస్తామని హామీ ఇస్తూ, తర్వాత జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో, అట్లాగనే నేతి విద్యాసాగర్ ఆధ్వర్యంలో, అట్లాగనే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టిన పథకాలు రజకులకు కానీ నాయ బ్రాహ్మణ్స్కి కానీ ఈ 250 యూనిట్లు దాని జీవో కొంచెం త్వరగా అమలుపరచాలని కోరుతూ, ఇంకా ఈ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకు రజకులకు నాయ బ్రాహ్మణ్స్లకు కులవృత్తుల వారికి పింఛన్లు ఇవ్వాలని కోరుతూ ఈ కొత్తగైన మున్సిపాలిటీలో మా 13వ వార్డు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి మేము ఆమెకు కానుకగా మన సిల్మర్తి లింగన్న గారికి అందివ్వాలని కోరుకుంటున్నాం. 13వ వార్డు ప్రజలందరూ నన్ను ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన. అధిక మెజార్టీతో గెలుస్తానని నా యొక్క మనవి చేస్తున్నాను. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించగలరని చెప్తున్నాను. మన నకరికల్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడడం కాబట్టి అదేవిధంగా కేటీఆర్ మరియు మంత్రి గారి నాయకత్వంలో మన నకరికల్ అభివృద్ధి ప్రదాత చిరుమర్తి లింగయ్య గారి నాయకత్వంలో అందరు అభ్యర్థి 20 మందికి 20 మంది కూడా కారు గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని, అదేవిధంగా భారీ నకరికల్ మున్సిపాలిటీ 20కి 20 అభ్యర్థులు అందరూ కూడా గెలిచి నకరికల్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని, అదేవిధంగా చిరుమర్తి లింగయ్య గారి నాయకత్వంలో అన్ని వార్డులు కూడా లోట్లుపాట్లు అన్నీ ఉన్నా లేకున్నా కొంత శాతం డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, కొన్ని సీసీ రోడ్లు కావచ్చు, మురికాలు త్రాగునీటి సమస్య కొద్దిపాటి కొంతమందికి ఉండడం కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా గెలిచిన అభ్యర్థి ఎవరు గెలిచినా కానీ గెలిచిన వెంటనే ఏ వాటిలో ఏ ఇబ్బంది ఉన్నా కానీ తక్షణమే పూర్తి చేసి చూపిస్తారని తెలియజేస్తూ మా అభ్యర్థి అయిన పొద్దుల సునీత రవీందర్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి, అదేవిధంగా మన నకరికల్ మున్సిపాలిటీ అందరికీ కూడా 20కి 20 గెలుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదని మరి నకరికల్ 13వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద మరి పోతుల సునీత రవీందర్ గారు మరి అన్ని ఉన్నటువంటి కాలనీలు అన్నీ తిరుగుతూ మరి గత సంవత్సరాల నుంచి కూడా సమస్యలు ఎకరవ చేస్తూ మరి చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో ఎక్కువ నిధులు శాంక్షన్ చేయించుకొని డెవలప్మెంట్ చేస్తారని తెలియజేశారు. కేసీఆర్ పథకాలు కూడా మనకు సహకరిస్తే ఖచ్చితంగా 20 డివిజన్లు కూడా 13వ డివిజన్ కంపల్సరీ గెలిచి బయటపడుతుంది వారి యొక్క నమ్మకం తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామ్యాన్ మహేష్తో మీ సురేష్ దండు.